ఈరోజు అగ్రికల్చర్ యూనివర్సిటీ రాయందార్ నుంచి జయశంకర్ గోపాలపల్లి జయశంకర్ రాయందార్ నుంచి అగ్రికల్చర్ విద్యార్థులు మా గ్రామం సిద్ధంపేటకు రావడం జరిగింది. ఈ సిద్ధంపేటలో 6 మెంబర్స్ మహిళా రైతులతో వీళ్ళను ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క రైతును కూడా కోఆర్డినేట్ చేసి వాళ్ళ ప్రోగ్రామ్స్ ఎలా చేస్తారని సేకరించడం కోసం ఈ మహిళల్ని ఇక్కడ ఎంపిక చేయడం జరిగింది. ఆ మహిళలు చేయడం వల్ల ఏంటంటే మహిళా రైతు బావి దగ్గర ఎలా పనిచేస్తుంది అనేది వాళ్ళు నేర్చుకుంటూ వాళ్ళు ఏం నేర్చుకున్నదో వాళ్ళు మళ్ళీ మిగతా రైతులు చెప్పుకుంటూ వాళ్ళు ఇక్కడ విద్యార్థులు అనేది గ్రామంలో రైతులతో అనుసంధానంగా వాళ్ళు ప్రయాణం చేయడం జరుగుతుంది. దాని ఉద్దేశించి వాళ్ళు ఏంటంటే గ్రామంలో ఏమేమి ఉన్నాయి, రోడ్స్ ఏ లైన్ ఉన్నది, ఎటుపోతుంది, ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, మరియు కిరాణా షాపులు ఉన్నాయా, లేకపోతే హాస్పిటల్స్ ఉన్నాయా, మెడికల్ షాపులు ఉన్నాయా, మిల్లులు ఉన్నాయా, పోస్ట్ ఆఫీస్ ఉందా, గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయా అనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా వాళ్ళు సేకరించి ఈరోజు గ్రామ పంచాయతీ ముందు ఇక్కడ చేయడం జరిగింది. దీని ముఖ్య అతిథిగా డాక్టర్ శ్రీనివాస్ సారు కోఆర్డినేటర్ సార్ రావడం జరిగింది. ఆ సార్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. ఈ ప్రోగ్రాంకి చాలా రైతులు కూడా అందరూ ఉత్సాహంగా ఉన్నారు. విద్యార్థులు చాకచక్యంగా ఈ ప్రోగ్రాం చక్కగా చేస్తున్నారు. కాకుండా మిగతా ఇంకా 4 నెలలు కూడా ఈ ప్రోగ్రాం ఉన్నది. అందులో మొత్తం ప్రతి ఒక్కటి కూడా నేర్చుకొని కూడా వాళ్ళు మరి రాబోయే రోజుల్లో కూడా వీళ్ళు కూడా అగ్రికల్చర్ ఒక ఉద్యోగస్తులుగా అవుతారు కాబట్టి నేర్చుకుంటారని భావిస్తున్నాం. వీళ్ళిద్దరితో ఈ ప్రోగ్రాం ఇలా కాకుండా ప్రతి ఒక్క రైతు కూడా ప్రతి ఒక్క ఫీల్డ్ కూడా ప్రతిరోజు ప్రయాణం చేసుకుంటూ ఇలా ఏం జరుగుతుంది, ఏం ప్రభావం ఉంది, మరి పిండి చెట్లు ఎంత అత్యంత ఎట్లా మేలు చేస్తాయి, మరి రసం పెంచుకోవడం వల్ల ఏ ప్రభావం ఉంటుంది, మరి ఎర్రబూరుగా అనేది ఇప్పుడు అటాక్ అవుతుంది ఇప్పుడే దానివల్ల ఏం చేయాలనే విధంగా రైతులకు కూడా ప్రతి ఒక్కరోజు తెలుసుకుంటూ వాళ్ళు మహిళా రైతులు కూడా చెప్పడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు